బ్రేకింగ్ న్యూస్ కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 8 రోజులుగా భద్రతా బలగాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర ప్రభుత్వం 25,000 మంది బలగాలను మోహరించింది. పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిని శాంతి, హంగి, సింటూగా గుర్తించారు. ఇక ముకునూరు గుట్ట, దేవుని గుట్టలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబ్స్ ను వెలికి తీస్తున్నారు. బీజాపూర్, పామనూరు, సలిమెల్ల ప్రాంతాల్లో బీర్ బాటిల్స్ అమర్చిన బాంబులను బలగాలు నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు 130కి పైగా బాంబులను గుర్తించాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న బంకర్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నాయి. గెరిల్లా ఆర్మీ దళాలు, సెంట్రల్ కమిటీ నేతలు కర్రెగుట్టల్లోనే ఉన్నారనే సమాచారంతో బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం 8 రోజులుగా భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ఈ సర్చ్ ఆపరేషన్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అసలు కర్రెగుట్టల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆర్మీ ఎలా పనిచేస్తోంది? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే హిడ్మా దళం కోసం వేటాడుతున్న సాయుధ బలగాల సర్చ్ ఆపరేషన్ కీలక దశకే చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంతో పాటు వెంకటాపురం శివారు అటవీ ప్రాంతం లోపల దాదాపు 10ల సంఖ్యలో సేఫ్ జోన్లుగా భావిస్తున్న బంకర్లను గుర్తించారు. అందులో నిత్యావసర సామాగ్రితో పాటు భారీగా మందుగుండు సామాగ్రి, తుపాకులను కూడా సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక గత నెలలోనే హిడ్మాతో పాటు కీలక సెంట్రల్ కమిటీ నేతలంతా ఈ కర్రెగుట్టలో సమావేశం అయ్యారన్నటువంటి పక్కా సమాచారం ఇవ్వడంతోనే ప్రధానంగా సాయుధ బలగాలను మోహరింపు అయితే కొనసాగుతుంది. నిన్నటి వరకు 25,000 మందికి పైగా సాయుధ బలగాలను అటు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఇటు ఒంటిమిట్ట గుట్ట వరకు, అంటే కర్రెగుట్టలు సెంట్రల్ గా ఉన్నటువంటి దాని చుట్టూరా ఉన్నటువంటి గుట్టలను పూర్తిగా సరౌండ్ చేశారు. దాంతో పాటుగా బేస్ క్యాంపుల వద్ద కూడా భారీగా దళాలు మోహరిస్తూ అక్కడికి ఇప్పటికే అమ్యునిషన్ భారీగా బేస్ క్యాంపుల వద్దకైతే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా చేరవేయడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి ఆ కర్రెగుట్ట మధ్య భాగం వద్ద ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాంతో పాటుగా బలగాలు సునాయాసంగా అక్కడికి వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ దాదాపు 130కి పైగా ఐఈడీ బాంబులను, ప్రెజర్ బాంబులను కూడా సాయుధ బలగాలు ఇప్పటికే వెలికి తీసిన పరిస్థితి. మరో 2-3 రోజుల లోపల కీలక స్థావరాల వద్దకు ఈ బలగాలు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపు 300 మందికి పైగా PLGA ప్లాటూన్ 1కు సంబంధించినటువంటి గెరిల్లా ఆర్మీ దళం హిడ్మాతో పాటు ఉంటుంది. హిడ్మా అందులోనే చిక్కుకున్నటువంటి ఒక సమాచారం ప్రస్తుతం సాయుధ బలగాల వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా అంటే ఈ 2-3 రోజుల్లోనే భారీ స్థాయి ఎన్కౌంటర్ అయ్యేందుకైతే పరిస్థితులు అదే విధంగా ఉన్నాయంటూ కూడా అక్కడ స్థానికుల నుంచి అయితే సమాచారం ఉంటుంది. ఇక నిన్న రాత్రి 11 గంటల ప్రాంతం లోపల పూర్తిగా లైట్ కలిగినటువంటి యూవీ గైడెడ్ డ్రోన్స్ తో కూడా పహారం నిర్వహించిన సాయుధ బలగాలు చలిమెల శివారు ప్రాంతం లోపల కొంత కాల్పులు శబ్దం వినిపించినట్లు కూడా స్థానికులు చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రాత్రి కూడా ఒక స్వల్ప ఎన్కౌంటర్ జరిగింది. అందులో కూడా దాదాపు 2 నుంచి 3 మావోయిస్టులు మృతి చెందినటువంటి ఒక సమాచారం వస్తుంది. మొత్తానికి మరో 2-3 రోజుల లోపల ఈ యొక్క సాయుధ బలగాలన్నీ కూడా హిడ్మా దళాలను ఎక్కడ సేఫ్ జోన్ ఉందో ఆ సేఫ్ జోన్ గుర్తించి విరుచుకుపడే అవకాశం ఉంటో తెలుస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా రహస్యంగా ఉంచుతూ అటు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరి 2-3 రోజుల్లోనే అధికారిక ప్రకటన కూడా కేంద్ర బలగాల నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 8 రోజులుగా భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 25,000 మంది బలగాలను మోహరించింది. అయితే ఇక్కడ మావోయిస్టులను ఏరి పారేసే విధంగా అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.